కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని సోమశిల బ్యాక్ వాటర్ నుంచి పైప్ లైన్ ద్వారా చెరువుకు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నీరు అందించారు. చెరువుకు నీరు అందించడంలో నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు మరమ్మతులు చేసి నీరు అందించారు. మళ్ళీ పైప్ లైను దెబ్బతినింది. అయినా నాయకులు పట్టు వీడకుండా చెరువుకు నీరు సరఫరా చేస్తున్నారు. ఒంటిమిట్ట చెరువు పైపు లైన్ దగ్గర చుట్టూ ముళ్ళు కంప ఉండడంతో నీరు సాఫీగా వెళ్ళడానికి టీడీపీ మహిళా నాయకురాలు మాజీ ఒంటిమిట్ట ఎంపీటీసీ ఓబినేని సుబ్బమ్మ, ఆమె భర్త ఏఆర్ కానిస్టేబుల్ గురవయ్య ఆధ్వర్యంలో జేసీబీ ఏర్పాటు చేసి ముళ్ళకంపను తొలగించడానికి చర్యలు చేపట్టారు. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య మీడియాతో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం 20 లక్షలు వెచ్చించలేక ఒంటిమిట్ట మండలానికి నీరు అందించలేకపోయిందన్నారు. అలాగే అక్కడ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి సుభాన్కు గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబం జీవనానికి ఇబ్బంది పడుతుంది. జిల్లా కలెక్టర్ శివశంకర్, ఇరిగేషన్ అధికారులు స్పందించి వెంటనే ఆపరేటర్కు జీతాలు ఇవ్వాలని మీడియా ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మామిళ్ళ ఈశ్వరయ్య, లాయర్ రామదాసుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చులు మంజూరు చేయలేని జగన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 4 సంవత్సరాలుగా ఒంటిమిట్ట మండలంలో కరువు కాటకాలకు నిలయంగా మారే విధంగా ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపుకోవడం వల్ల ఈరోజు తయారైంది. అదేవిధంగా శ్రీరామర ఎత్తిపోతల పథకానికి వాచ్మెన్గా ఆపరేటర్గా ఉన్న సుభాన్ బాషాకు గడిచిన 42 నెలలుగా జీతాలు కూడా చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపే నాదుడు లేక కనీసం పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు ఒంటిమిట్ట మండలంలో కరువు కాటకాలకు నిలయంగా మారింది. 42 నెలలుగా జీతాలు లేకుండా ఉన్న సుభాన్ కుటుంబానికి తక్షణం జీతాలు ఇప్పటి జిల్లా కలెక్టర్ మంజూరు చేయించాలని చెప్పి ఒంటిమిట్ట మండల రైతాంగం మరియు తెలుగుదేశం పార్టీ పక్షాన మేము అవినయంగా వ్యక్తం చేస్తున్నాం. గడిచిన 42 నెలలుగా ఆ కుటుంబం ఎలా బతికిందనేది అధికారులు దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో వెంటనే తక్షణం అతనికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని చెప్పి ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ పక్షాన జిల్లా కలెక్టర్ వారికి అలాగే ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.